ఒక మంచి రెసిపీ చెప్తా. యాక్చువల్లీ ఇది సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, బట్ ఇది రెగ్యులర్గా తినకండి, ఇది కొంచెం అన్హెల్దీ బికాస్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఫస్ట్ మనం ఫ్రాన్స్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి మొత్తం నీట్గా ఉడికించుకుంటాం అనమాట. దాని తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా పేస్ట్, తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బేసన్ అండ్ ఇంకొంచెం బియ్యం పిండి వేసి కలిపి మ్యారినేట్ చేసి కొంచెం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఆయిల్ని మరిగించడానికి పక్కన పెట్టుకోండి. లోపల ఆయిల్ కూడా మరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మ్యారినేట్ అయిపోయిన ఫ్రాన్స్ని తీసుకొచ్చి మీకు ఎంత సైజులో కావాలి, ఇట్లా ముద్దల్లా కావాలా ఆర్ఎల్స్ కబాబ్స్లా కావాలా లేకపోతే ఇండివిజువల్గా కావాలా చూసుకొని దానికి తగ్గట్టు మీరు పకోడీ వేసుకోవడమే. అండ్ ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మనకి పకోడీ అంటే మనకి మెయిన్గా అందులో కరివేపాకు ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా కాబట్టి నేను అది కూడా యాడ్ చేసేసాను. ఇలా చిన్న బాయిల్లా వేసుకొని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సరిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నాను. అండ్ బట్ రెగ్యులర్గా అయితే అసలు ఎంకరేజ్ చేయొద్దు బికాజ్ ఇది వెరీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో. ఎప్పుడో ఒక్కొక్కసారి అంటే ఓకే కానీ. అండ్ చాలా బాగుంది గైస్. ఐ థింక్ యూ గైస్ హ్యావ్ టు ట్రై సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకంతే గైస్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు సీ ఫుడ్ తింటారా ఆర్ ఎల్స్ ఓన్లీ చికెన్ మటన్ ఏది తింటారు అనేది డూ లెట్ మీ నో ఇన్ మై కమెంట్స్. అండ్ యా గైస్, బాయ్, సీ యూ ఇన్ ద అగైన్ వీడియో.